ప్రేరణ ఇంటికొచ్చినప్పటి నుంచి విజయ్‌కైతే మాత్రం చాలా తలనొప్పిగా మారుతుంది. అది ఎలా అంటే, ఇంకా ప్రేరణ వచ్చిన తర్వాత నేను 2.50 నేను సినిమా చూపిస్తాను అన్నట్టుగా ప్రేరణ చెప్పేటప్పటికి, ఇంక విజయ్‌కైతే చాలా టెన్షన్. ఎందుకు అంటే, శరత్ విషయంలో తను రాకముందే ఇంక మంజుల ముందు శరత్ గారిని చంపింది, సిద్ధు నాన్నని చంపింది విజయ్ అన్న విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు గానీ నేనేదన్నా గానీ మాట్లాడాను అంటే ఇంక శరత్ విషయంలో మొత్తం నిజం మంజులకి తెలిసేలా చేస్తుంది అన్నట్టుగా ఇప్పుడు నేను సైలెంట్‌గానే ఉండాలని విజయ్ అనుకుంటాడు. ఇంకా విశ్వాసం అయితే ఇక్కడ ప్రేరణ విషయంలో ఈ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్నైతే ఇంకా గుణాకి చేరవేస్తూ ఇంకా డబ్బులు తీసుకుంటూ ఉంటే, అక్కడ ప్రతి ఒక్క విషయం నాకు అప్డేట్ ఇవ్వాలి అని చెప్పని గుణ అంటాడు. ఇంక విజయ్ అయితే, అయ్యో మామయ్య గారు ఈరోజు నేను వంట చేశాను అని చెప్పనంటే, అది తినేదానికేనమ్మా అని చెప్పనని అంటాడు. లేదు మీరందరూ తిని అందులో మీకంటూ ఒక స్పెషల్ డిష్ చేశాను నేను అని చెప్పనంటే, ఈ లోపల పంతులు గారు అయితే వచ్చి, ఇంకా అయినా పంతులు గారిని ఎందుకు పిలిచామంటే, నేను మొదటిసారి వంట చేశాను కదా, మీకు అందరికీ ఏం కాకుండా ఉండాలని చెప్పని పంతులు గారిని పిలిచాను. ఆ పంతులు గారు మీరు పూజ చేసేయండి అని చెప్పంటే, ఇంకా మంజుల అందరూ అయితే ఇంకా అక్కడికి వచ్చి షాక్ అవుతారు. ఇదేమన్నా కూరలేనా, అసలు ఏందో ఈ వంట తిని మనం బతుకుతామో లేదో అన్నట్టుగా తను మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల ఇంకా ఇంటికైతే గెస్ట్లు అయితే వచ్చారని చెప్పని కాఫీ పెట్టి తెమ్మని చెప్పు అని చెప్పని విశ్వాసంకి చెప్తాడు విజయ్. ఇంకా ప్రేరణకు చెప్పేటప్పటికి, ప్రేరణ కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చేటప్పటికి ఇంకా ఆ కాఫీ కప్ అయితే కొంచెం ఒలికిపోయి, ఇంకా అక్కడున్న వాళ్ళైతే ఏంటి ఈ పని మనిషికి ఇలాంటి టెక్ ఉంది, కాఫీ కప్పు ఇలా పడేస్తారా, అయినా మీ పని వాళ్ళు ఇట్లాగే బిహేవ్ చేస్తారా అంటూ ఉంటే, ఇంక ఎవరు అసలుకి ప్రేరణ ఈ ఇంటి కోడలు అన్నిటికీ చెప్పకుండా అంటుంటారు. అసలుకి ఇంతగా రాంగ్గా మాట్లాడుతున్నా, అసలు నువ్వు ఎవరు అని చెప్పనంటే, ఇంకా సిద్ధు అయితే సడన్గా ఎంట్రీ ఇచ్చి, తను ఎవరు అనుకుంటున్నారు అంటే, కాఫీ తీసుకొచ్చి మీకు ఇస్తే తను పనేమ్మాయి అయిపోతుందా, తను ఈ ఇంటి కోడలు, మంజుల గారి కోడలు, సిద్ధు భార్య అని చెప్పని అనగానే ఇంకా ప్రేరణకైతే చాలా సంతోషం వేస్తుంది. ఇంకా మంజుల కూడా ఎంత గొడవలు ఉన్నా ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు నా కోడల గురించి తక్కువగా మాట్లాడకూడదని చెప్పని, అవును తను నా కోడలు, అయినా నా కోడలు కాఫీ తెచ్చిచ్చింది అని చెప్పనంటే తన పనమ్మ లెక్కలు ఎట్లా లెక్క కడతారని చెప్పని ఇంకా వాళ్ళ మీద రివర్స్ అయ్యేటప్పటికి, ఇంకా విజయ్కి అయితే మాత్రం వామ్మో ఇప్పుడు అత్తగోడళ్ళందరూ ఒకటైపోయారు, ఇప్పుడు ఇంకా నేను నా కూతురు తట్టబుట్ట సర్దుకొని ఇంక వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొస్తారు. అయినా ఇప్పుడు నేను ప్రేరణతోటి మాట్లాడాలి. అవునండి మీరు ఇంటికి వచ్చినప్పుడు తను ఎవరో ఏందని చెప్పని అనుకోకుండా ఇలా ఎలా మాట్లాడేస్తారని చెప్పని ఇంకా రివర్స్ అయ్యి వాళ్ళ మీదకే మాట్లాడతాడు. ఇంకా అలా అసలు మాట్లాడమంది తనే అని చెప్పని వాళ్ళైతే నిజం చెప్పేస్తారు.